న్యూస్ 81కు స్వాగతం. దోపిడీ దొంగల ముఠా అరెస్ట్. పోలీసుల అదుపులో 8 మంది. పావు బంగారం, 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 8 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం. జైత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో దోపిడీ దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు, బంగారం, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఫిర్యాదుదారు ఇందూరి ఈశ్వరయ్య కల్లెడ నివాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైత్యాల పట్టణ పోలీసులు బీరయ్య దేవాలయం హనుమాన్వాడలో క్రైమ్ నంబర్ 474/2025 అండర్ సెక్షన్ 126/2, 127/2, 137/2, 115/2, 310/2, 308/4 BNS యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి ముఠా సభ్యులైన తరాల శ్రీకాంత్, చెట్ల మల్లేష్, పాలకుర్తి రాజు, బడుసు మురళి, ఉల్లెంగుల సతీష్, ఏలేటి మోహన్ రెడ్డి, అన్నారపు రఘు, బండి మధులను రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా తరాల శ్రీకాంత్ అలియాస్ బండి శ్రీకాంత్ కల్లెడ గ్రామానికి చెందిన ఇతనిపై 20కి పైగా కేసులో నిందితుడుగా ఉన్నట్టు, ప్రాపర్టీకి చెందిన కేసులు లేవని, పీడీ యాక్ట్ పెట్టే విషయంలో వెనుకాడబోమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ దోపిడీ దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన డివిజనల్ పోలీసు అధికారి రఘుచందర్, పట్టణ ఇన్స్పెక్టర్ కరుణాకర్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, రూరల్ ఎస్ఐ సదాకర్, పట్టణ ఎస్ఐలు కుమారస్వామి, సుప్రియ రెడ్డిలతో పాటు పీసీలు జీవన్, విజయ్, మల్లేష్, లక్ష్మణ్లను రివార్డు ఇచ్చి ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. అందరికీ నమస్కారం. నిన్న 22 రోజు మనకి వీరయ్య టెంపుల్ హనుమాన్వాడ దగ్గర ఒక డకైటీ జరిగింది. దీంట్లో 8 అక్యూజ్, ఒక విక్టిమ్ హూ ఇస్ అ గోల్డ్ షాప్ ఓనర్, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ లొకేషన్ కనుక్కొని వాళ్ళకి ఆగి కొట్టి బెదిరించారు. ఆ తర్వాత విక్టిమ్కి ఒక రూమ్ తీసుకొని వాళ్ళతో 1 లక్షలు అమౌంట్ ఫోన్పే చేయించారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు. మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ విక్టిమ్కి సారంగబస్ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ బెదిరించారు, కొట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా వాళ్ళ అమ్మ పుస్తక తాడు కూడా తీసుకున్నారు. అదే క్రమంలో ఈ వాళ్ళ బ్రదర్ ఇన్లోకి తెలిసిన తర్వాత విక్టిమ్ మన దగ్గర వచ్చారు అండ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఈ డిఎస్పీ జగిత్యాల ఆధ్వర్యంలో నైట్ మొత్తం మన 5 టీమ్ మీద మొత్తం ఫోకస్ చేసింది. మొత్తం CCTV చూసుకొని, మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు రెస్ట్ చేశాం. మొత్తం ప్రాపర్టీ దీనికి రికవర్ అయింది. దీనిలో ముఖ్యంగా A1 బండి శ్రీకాంత్ ఉన్నారు, వాళ్ళ మీద ఆల్రెడీ పాత 22 కేసెస్ ఉన్నాయి. ఇంకా ఒకటి అక్యూజ్ కడేలా మల్లేష్ ఉన్నారు, వాళ్ళ మీద కూడా 3 కేసెస్ ఉన్నాయి పాత. ఒకటి వలకత్తి రాజు ఉన్నారు, వాళ్ళ మీద కూడా 10 కేసెస్ ఉన్నాయి. సో దీంట్లో ఈ A1 A3 మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేసాం ఆల్రెడీ. సో మన జిల్లాలో ఈ టైప్ ఆఫ్ రౌడీజం అండ్ గుండాయిజం అలౌడ్ లేదు. అండ్ ఎట్లా అయితే మనం దానికి చాలా స్ట్రాంగ్లీ ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం. I congratulate DSP Jagtial D. Raghuchandra. Under his leadership, we have able to detect this case within 12 and recover whole property. Also, I congratulate CI Jagtial Town Karnataka, CI Jagtial Rural Sudhakar, SI Kumarswamy, SI Sadakar, and WSI Supriya, and one team members who have done very good work and హోల్ నైట్ వాళ్ళు ఈ కేసు మీద పడి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఫైనలైజ్ చేశారు. థ్యాంక్ యూ.
మన దగ్గర రికవరీలో 50,000 గోల్డ్ పీస్ ఒకటి రికవర్ అయింది, 1 లక్ష అమౌంట్ క్యాష్ రికవర్ అయింది, ఒకటి మోటార్ సైకిల్ అక్యూజ్ ద్వారా యూజ్ చేసిన అది కూడా మనం రికవర్ చేసాం, ఒకటి స్మార్ట్ ఫోన్ కూడా విక్టిమ్తోని వాళ్ళు తీసుకున్న అది కూడా రికవర్ చేసాం, ఒకటి కార్ కూడా మనం అది అఫెన్స్ కోసం వాళ్ళు వాడారు అది కూడా మనం రికవర్ చేసాం. దీని మీద అదే ఒకటి అది కూడా మన ఆలోచన ఉంది దట్ ఈ టైప్ ఆఫ్ దీంట్లో ముఖ్యంగా పాత్ర ఉన్న అక్యూజ్ మీద మనం పీడియాక్ కూడా ఓపెన్ చేస్తాం. ఇందుకు ముందే వాళ్ళ మీద ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్సెస్ కేసెస్ లేదు, వాజ్ ఇన్వాల్వ్డ్ టోటలీ ఇన్ బాడీలీ ఆఫెన్స్, వాళ్ళకి శిక్ష కూడా వచ్చినాయి. సో ఎప్పుడైనా వాళ్ళు మన నిఘాలో ఉంటారు, దీనివల్ల తొందరగా మనం డిటెక్ట్ చేసాం. సోఫార్ అది మనకి తెలియలేదు, వాళ్ళ గాంజా బ్యాచ్ ఉందా లేదా, ఇప్పుడు వరకు వాళ్ళ మీద గాంజా కేసు ఏం లేదు.